మిత్రులందరికీ నమస్కారం. నా పక్కనున్న ఈ పాప గత 5 సంవత్సరాలుగా నరకాన్ని అనుభవిస్తూ ఉంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో 2 కాదు 3 అంటున్నారు బ్రోతల్ హౌసెస్ వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని నడుపుతున్నటువంటి సంస్థలు విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. ఈ పాప గత 4 ఏళ్ల నుంచి స్ట్రగుల్ పెడతా ఉంది. ఆ కూపంలో నుంచి, ఆ మురికి కూపంలో నుంచి బయటికి రావాలని. ఆ అమ్మాయి పెట్రోల్ బంకులో పనిచేసుకుంటూ ఉండేది. పెట్రోల్ బంక్కి పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చేటటువంటి భారతి అనేటటువంటి ఈ వ్యభిచార గృహ నిర్వాహకురాలు ఆమె ఈ అమ్మాయిని ఇంట్లో పనికి కుదుర్చుకుంది. 10,000 వచ్చేటటువంటి జీతం కదా, నేను 15,000 ఇస్తానని. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణము, వచ్చిపోయే మగవాళ్ళు, ఈ వాతావరణం చూసి ఆ అమ్మాయి పని మానేయడానికి ట్రై చేసింది. అయితే ఆ అమ్మాయిని బయటికి రానివ్వలేదు. బలవంతంగా ఆ అమ్మాయి చేత వ్యభిచారంలోకి దింపించారు. 5-6 నెలలకే అమ్మాయి గర్భం రావడం, సంవత్సరంలో బిడ్డను కనడం, ఆ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ మీద మమకారంతో పెంచుకోవాలని ప్రయత్నం చేయడం, దానికోసం అక్కడి నుంచి బయటికి వెళ్ళాలని రకరకాల ప్రయత్నాలు చేసినా ఎన్నిసార్లు కూడా సక్సెస్ కాలేదు. ఫైనల్గా గత 8 నెలల క్రితం పోలీసుల దగ్గరికి చేరింది. అక్కడ ఒక పంచాయతీ నడిచింది. చాలామంది దగ్గరికి ఆమె సహాయం కోసం తిరిగింది. ఆ విషయాలన్నీ ఆమె వివరిస్తుంది. ఫైనల్గా తులసి చంద్ర దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఒక యూట్యూబ్ చేయడమే కాకుండా ఆ యూట్యూబ్ని, అందులో విషయాన్ని ఆ అమ్మాయి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్కి, వీళ్ళందరికీ ట్యాగ్ చేసింది. బట్ ఇంతవరకు అమ్మాయికి రిప్లై రాలేదు. రెండవది, ఇంతవరకు ఎవరూ నోరు తెరవలేదు. మనందరికీ తెలుసు, ఆ పెద్దాపురం అనేది అక్కడ గతంలో మనందరికీ తెలిసిన విషయమే. దేవదాసి వ్యవస్థని చాలా పటిష్టంగా అమలు చేసినటువంటి చోట్ల ఈ పెద్దాపురంలో ఆ కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు ఆ పెద్దాపురం వెళ్తే ఈ కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ వృత్తి మానేశారు, గౌరవంగా బ్రతుకుతున్నారు, అనేక ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఉన్నారు, ఆ వృత్తి వదిలేశారు. అయితే దాన్ని బేస్ చేసుకొని అనేక చోట్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాలేజీ అమ్మాయిల్ని, ఇలాగే నిస్సహాయంగా ఉండేటటువంటి అమ్మాయిల్ని, పేద కుటుంబాల్లో ఉండేటటువంటి అమ్మాయిల్ని రకరకాల రూపాల్లో అట్రాక్ట్ చేయడం, వృత్తిలోకి దించడం, బలవంతంగా వృత్తి వ్యాపారం చేయడం అనేది సాగుతూ ఉంది. దీనికి అమ్మాయి చెప్పిన సమాచారం మేరకు కానీ ఈ 4 రోజుల నుంచి, అంటే వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసుల వ్యవహార శైలి కానీ, అంటే ఒక ఎస్పీ, ఇక్కడ పనిచేసిన ఎస్పీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇన్ఫామ్ చేసి దీని మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకోండి అని చెప్తే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత పోలీసులు భారతి ఇంటికి వెళ్ళారు. భారతి ఇంటికి వెళ్ళి ఆమె అబ్స్కాండ్ అవ్వడానికి పోలీసులే దోహదపడ్డారు. ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఒత్తిడి చేసి రాజీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి నివాసం ఉన్నటువంటి ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళని తీసుకొచ్చి ఒత్తిడి చేసి మేమేం చేస్తామో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి బెదిరింపు చేస్తున్నారు. మేము రక్షణ కల్పిస్తామని కానీ, దీని మీద చర్య తీసుకుంటామని కానీ నిన్న హోమ్ మినిస్టర్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసినప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టాను హోమ్ మినిస్టర్ గారికి. తక్షణం 2 పనులు చేయాల్సింది. 1, భారతిని అరెస్ట్ చేయాలి. 2, ఏ పోలీసులు అయితే సహకరిస్తున్నారో, ఇప్పటికే వీడియోల్లో బయటకు వచ్చినాయి, ఒక కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డు, వీళ్లతో ఈ భారతి అనేటటువంటి ఆమె సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు వచ్చినాయి. ఆమె భర్తను చెప్పుకుంటుంది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, వీళ్ళని సస్పెండ్ చేయాలి, భారతిని అరెస్ట్ చేయాలి. దీస్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్. ఈరోజు వ్యవస్థ మీద విశ్వాసం కలగాల అంటే చేయాల్సినటువంటి పనిది. రెండవది, ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలా. ఆ అమ్మాయికి సహకరిస్తున్నటువంటి ఇంకో పాప ఉంది, ఆ అమ్మాయిని కూడా బెదిరిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా గత 5-6 నెలల నుంచి ఒక చోట ఉంటే వాళ్ళకి నష్టం వస్తుందనే దాంతో రకరకాల ప్లేసెస్కి షిఫ్ట్ అవుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. సో రక్షణ కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. అట్లాగే ఒక స్పెషల్ సిట్, ఒక ప్రత్యేక విచారణ బృందం. ఎందుకు అంటే నేను ఈ విషయం బయటకు వచ్చాక సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు భారతి మాత్రమే కాదు, సన్నీ అనేటటువంటి ఒక అతను కూడా ఈ వేశ్యా గృహాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ భారీ స్థాయిలో నిర్వహించేటటువంటి వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా ఇంకొకరిద్దరు కూడా వీళ్ళంత స్థాయిలో కాకపోయినా నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ స్థానిక పోలీసులకి, రాజకీయ నాయకులకు కూడా ముడుపులంతా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఛేదించాలి అంటే ప్రభుత్వం ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేయాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ని
లో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండేటటువంటి వాళ్ళతో వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రజలు ఏమడుగుతున్నారు అంటే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమనండి అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పెద్దాపురానికి చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నారు. ఊళ్ళో వృత్తి చేసేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వృత్తిలో ఉండి కూడా ఊళ్ళో వాళ్ళు ఎవరైనా బజార్లో వెళ్తుంటే వాళ్ళని పిలవరు. కానీ పొరుగురు వాళ్ళు ఎవరున్నారో ఎవరు లేరో తెలియకుండా అందరినీ కూడా వాళ్ళ ఇళ్లలోకి ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉంది. ఇది మాకు చాలా ఆందోళనకరంగా ఉంది. దర్గా వీధి అని అక్కడి బిజినెస్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది అరికట్టాలా అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. దీని మీద తక్షణం స్పందించాలా ప్రభుత్వం అని అడుగుతున్నాం. స్పందిస్తుందా లేదా అనే దాని మీద మీకు ప్రజల మీద విశ్వాసం ఉంటుందని చెప్తున్నాం. చినరాజప్ప గారు గతంలో హోమ్ మినిస్టరు. ఆయన ఆ నియోజకవర్గానికి ఆనాడు ప్రాతినిధ్యం వహించాడు, ఈనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంతవరకు నోరు తెరవలేదు. హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రక్కనే ఉన్నటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మిత్రులారా, ఆయన ఒక కామెంట్ చేశాడు, మనందరికీ గుర్తు ఉంది. పదే 30,000 మంది ఆడపిల్లలు మహిళలు అదృశ్యమయ్యారు. ఈ అదృశ్యంలో ఎవరి హస్తం ఉందని మేము అడుగుతున్నాం. ఇలాంటి అమ్మాయిల్ని అదృశ్యం చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు విచారించలేదు అని ఇప్పుడైనా విచారిస్తారా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నోరు తెరవండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీ పార్టీ నాయకురాలే వినుత అనేటటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి బెడ్రూమ్లో ఫొటోస్ తీస్తే హెచ్చరిక చేశారు కదా బహిరంగంగా. మా అమ్మాయిలు ఏమైనా అంటే మీ తాట తీస్తాం కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడాడు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఒక ఆడపిల్ల సంసారాన్ని బహిరంగంగా వీడియోలు తీసేటటువంటి దానికి సిద్ధపడితే ఏమి శిక్ష వేస్తారు మీరు? ఎందుకని? మీ ఎమ్మెల్యేలే దానికి కారణం అని చెప్పేసి వస్తూ ఉంది. మీరు చర్య తీసుకోరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్నాయి. నిన్న ఒక ప్రియుడు చంపాడని వచ్చింది, కాదు అన్నయ్య చంపాడని వస్తూ ఉంది. పరువు హత్యలు జరుగుతున్నాయి, కులం పేరిట హత్యలు జరుగుతున్నాయి, ప్రేమ పేరిట హత్యలు జరుగుతున్నాయి. ఎవరు లేని దిక్కు మొక్కు లేనటువంటి ఒక ఆడపిల్ల, 14 ఏళ్ల ఆడపిల్ల 13 మంది అత్యాచారం చేశారంటే నీ పార్టీ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేశారని తెలుగుదేశం వాళ్ళు వైసీపీ టీడీపీ అందరూ ఉన్నారు. మీ పిల్లల్ని బాగు చేసుకునే అవసరం, మన పిల్లల్ని బాగు చేసుకునే అవసరం, అట్లాంటి పిల్లలకి అండగా నిలబడేటటువంటి అవసరం ఉందా లేదా? వీటి మీద సీరియస్గా ఆలోచించాలనే ఉద్దేశంతోనే అత్యవసరంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము అత్యాచార వ్యతిరేక వేదిక తరఫున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే డీజీపీ గారిని కూడా ఇంటర్వ్యూ కోసం అడిగున్నాం. ఆయన ఈవినింగ్ కలవగలిగితే కలుస్తాం. దాంతోపాటు హోమ్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో ఆమె చేసినటువంటి ట్వీట్ ఈరోజు ఆ భారతి ఎక్కడుందో వాళ్ళందరికీ తెలుసు. ఆమెను తీసుకొచ్చి మీ కస్టడీలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమెతో పాటు ఆమె సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు అమ్మాయిని. సో పోలీస్ ప్రొటెక్షను అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మాయి బ్రతుకు తెరువు కోసం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక డిమాండ్ కూడా అడిగారు పెద్దాపురం వాసులు. అదేమిటి అంటే పెట్టి కేసులు పెట్టి వదిలేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎవరైనా మా ఇంటి ప్రక్కన నానా రభస జరుగుతుంది, వ్యభిచారం చేయిస్తున్నారు అని కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ నేమ్ని వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించకుండా వదిలేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వృత్తిలోకి వస్తున్నారు. వాళ్ళు వృత్తిలోకి రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి పునరావాస చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వేరే వృత్తి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైతే పోలీసులు వాళ్ళతో కొల్యూడ్ అవుతున్నారో వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పేటటువంటి పని కూడా చేయాల్సింది అనేది పెద్దాపురం వాసులు డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారనేది ప్రభుత్వం గుర్తించాలని, అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. విక్టిమ్ మాట్లాడుతుంది. నమస్తే అండి, నా పేరు కేత శిరీష, మాది పెద్దాపురం. నేను పెట్రోల్ బంక్లో పనిచేసుకునేదాన్ని. పెట్రోల్ బంక్లో చేస్తుండగా గొల్లవెల్లి భారతి అన్న ఆవిడ బంక్ వచ్చేదండి. బంక్ వచ్చాక అలా రెగ్యులర్గా వస్తుందండి. ఎందుకంటే ఒక బంక్లో వర్క్ చేసిన వాళ్ళు వచ్చే కస్టమర్లు కొంచెం క్లోజ్ అవ్వాలని మా సార్ చెప్పారండి. అలాగే మాట్లాడుతూ క్లోజ్ అయితే అలా ఒక నెల తర్వాత ఇంటి పనికి వస్తామని చెప్పి తీసుకెళ్ళింది. ఇంటి పనికి వస్తామని తీసుకెళ్తే ఎంత ఇస్తారు శాలరీ అని అడిగితే 15,000 ఇస్తాము రామ్మా అని అన్నదండి. సరే మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు ఇక్కడ ఉండేవారు కదండి, హైదరాబాదు కోయిట వెళ్ళిపోయేవారండి. ఈ మధ్యలో మా 4 అక్కజల్లు అయితే 4కి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు అప్పులు చేసిన వల్ల సరే 15,000 ఇస్తున్నా అన్నారని చెప్పి వెళ్ళేదాన్ని అండి. వెళ్తే అక్కడ కొన్నాళ్ళు ఇలాగ ఎవరెవరో తెలియలేని వ్యక్తులు వస్తున్నారని చెప్పి నేను కొంచెం అమ్మాయిలను అడిగితే అమ్మాయిలు
నాకు చెప్పేవారు కాదండి. భారతితో చెప్తే ఆ భారతి నన్ను గసిరేదండి. గసిరాక మా చిన్నాన్న ఒకసారి ఆ ఇంట్లో ఉంటున్నావేటమ్మా నువ్వు అని అడిగారు. చిన్నాన్న నేను ఇంట్లో ఉంటున్నాను, పనికి వచ్చాను, ఇంటి పనికి, అక్కడ ఉండిపోమంది నన్ను, అందువల్ల నాకు 15,000 ఇస్తా అన్నారు, నేను ఉన్నానని నేను చెప్పానండి. చెప్పాక ఆ ఇల్లు ఎలాంటిదో నీకు తెలుసా, మన పొరువంతా తీసేస్తున్నామని చెప్పి నాకు నిజంగా తెలీదు ఆ ఇల్లు అని నేను అన్నాను. అన్న తర్వాత మా చిన్నాన్న చెప్పాడండి ఆ ఇల్లు ఏంటన్నది. చెప్పిన తర్వాత ఇంక నేను అక్క నేను ఈ పని మానేస్తాను, నేను చేయనాక నా జీతం డబ్బులు నాకు ఇచ్చేయి నేను అంటే, నీకు జీతం డబ్బులు కట్ట ఇవ్వాల్సిన పని లేదు, నిన్ను ఇంటి పనికని రానివ్వలేదు, వ్యభిచారం చేస్తామని చెప్పి తీసుకొచ్చాను నిన్ను, నువ్వు వ్యభిచారం చేయకుండా వెళ్ళిపోతానంటే నేను ఎలా ఊరుకుంటా అని చెప్పి ఒక గదిలో నన్ను బంధిస్తుంది. అలా బంధించేస్తే 4 రోజుల దాకా నేను తిండి తిప్పలు లేకుండా గదిలో ఉన్నా. బయటికి రావడానికి నాకు అస్సలు లేదు. అమ్మాయిలేమో ఎక్కడికో పంపించేదండి. అమ్మాయిలే సహాయం కోరుదామన్నా వాళ్ళు కూడా ఉండేవారు కాదు. కొన్నాళ్ళకి రౌడీ బ్యాచ్ వచ్చేవారండి. వాళ్ళు తాగుబోతులు, గంజాయి బాచోళ్ళు కూడానండి. వాళ్ళు నలుగురు వచ్చి నేనున్న గదిలోకి వచ్చేవారండి. వచ్చాక నన్ను కొట్టడాలు, ఆ బ్లేడ్లతో కోయడాలు అన్నీ హింసించేవారండి. నువ్వు వ్యభిచారం చేయకపోతే నీ చావు తప్ప ఏముండదని చెప్పి బెదిరించారండి. బెదిరితే అయినా నేను ఒప్పుకోలేదండి. వాళ్ళు వెళ్ళిపోయిన 2 రోజులకి ఒక మనిషిని పంపించిందండి. పంపించి డోర్లు వేసి మగవాళ్ళు ఎవ్వరు లేరండి ఇంట్లో, నేను ఆ మనిషి తప్ప. వెళ్ళిపోతానని చెప్పి డోర్లు తీసుకున్నా ఎవ్వరు రావట్లేదండి. అన్నీ తాళాలు వేసి వెళ్ళిపోతే ఆయన నన్ను మానభంగం చేశారండి. చేశాక అలా కొన్నాళ్ళు బలవంతంగా వ్యభిచారం చేయించుకున్నాను నా చేత. వ్యభిచారం చేసి ఇంట్లోంచి బయటకు రావడానికి నాకు అస్సలు దారి లేదండి. ఎక్కడికి వెళ్దామన్నా సరే కుర్రోళ్ళు బ్లేడ్లు ఇచ్చుకొని, కత్తులు ఇచ్చుకొని తిరిగేవారండి. తిరుగుతున్నారని చెప్పి అడిగడ్డానికి లేకపోతే కొన్నాళ్ళు అలా చేస్తూ కూర్చున్నాక నాకు అప్పుడు 5వ నెల వెళ్ళిన 5 నెలలకే నేను ప్రెగ్నెంట్ అండి. ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు ఆ విషయం కూడా తెలియదు. కొన్నాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయింది. అడిగానండి, అక్క పీరియడ్స్ ఆగింది ఏంటక్క అని అడిగితే, నువ్వు పులుపులు తింటావు కదా, పులుపులు తినడం వల్ల పీరియడ్స్ ఆగింది, దాంట్లో ఇబ్బంది ఏం లేదన్న. తర్వాత జాయిగా నాకు కొంచెం పొట్ట పెరుగుతుందని చెప్పి డౌట్ వచ్చి స్కిట్ తెచ్చుకున్నాను. 7వ నెల 8వ నెల తెలియదు. తెచ్చుకున్నాక ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసింది. అక్క నాకు ప్రెగ్నెంట్ అని ఇంట్లో చూపిస్తున్నాక నువ్వేమో పులుపులు తినడం వల్లనే నువ్వన్నావు, ఏంటక్క ఇదని నేను అన్నాను. అన్నాక ఏమో ఎవరితో ఉన్నావో ఎవరు తెలుసు, నీకు ఇష్టమైన వాళ్ళతో ఉన్నావేమో అన్నట్టు ర్యాష్గా మాట్లాడింది. అలాంటివేటాక నువ్వు చెప్పిందే కదా అక్క, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పటికైనా వదిలేక్క అని చెప్తే ఈ విషయం మా అమ్మగారు తెలిసిందండి. మా అమ్మగారు తెలిసాక ఫోన్ చేశారండి. ఇంటి పనికి అని చెప్పి నువ్వేం చేస్తున్నావమ్మా అని అడిగిందండి మా అమ్మ. అడిగితే అమ్మ ఇంటి పనికి అని చెప్పి నన్ను ఇలా బలవంతంగా వ్యభిచారం దించిందమ్మా, నువ్వు అర్జెంటుగా రా అంటే నా చేతిలో ఫోన్ తీసేసుకుని పగలు కొట్టేసింది. పగలు కొట్టడం కాకుండా ఆ సిమ్ కూడా తీసేసి ఆవిడ పేరు మీద మార్చేసుకుని ఆవిడ వాడుతుందండి ఇప్పుడు ఆ సిమ్. మా అమ్మగారు ఇంకా ఫోన్ పగలడం చూసి వచ్చారండి. వస్తే ఆ ఇంటికి రావడానికి అవ్వలేదండి. మా చిన్నాన్న అడిగితే మా చిన్నాన్న చెప్పారండి. చిన్నాన్న చెప్పాక సంఘంలో పెడదామంటే మా సంఘం వాళ్ళు మా చెట్టు బజ్జీలు సంఘం వాళ్ళు రానన్నారండి. బ్రోతలు ఇప్పుడు వ్యభిచారం చేసిన వాళ్ళు సంఘం వేరు, మన సంఘం వేరు, పొరుగు పోద్దని చెప్పి రాలేదండి. రాకపోతే 9 నెలలు వచ్చిందండి. అప్పటికి 9 నెలలు వచ్చినా నన్ను వదలలేదండి ఆవిడ. అయినా బయటకు పంపించిందండి. 2 అబ్బాయిల చేత రూమ్కి పంపిస్తే ఆ 2 అబ్బాయిలు నాకు నొప్పులు వస్తున్నాయని చెప్పి సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ డెలివరీ అయ్యిందండి. అప్పటికి భారతికి ఫోన్ చేశారండి. ఆ రోజు రాత్రికి ఆవిడ ఫోన్ ఎత్తలేదు. ఎత్తపోతే మరుసటి రోజు ఫోన్ చేస్తే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పలేదు నాకు, ఈ అమ్మాయి డెలివరీ అయ్యింది, ఇక్కడ 2 హాస్పిటల్ ఉందంటే ఆ క్షణం వచ్చిన క్షణంలోనే నన్ను నా బిడ్డను దూరం చేసిందండి ఆవిడ. నన్ను నా బిడ్డను దూరం చేసి ఇప్పుడు నా బిడ్డను నా పక్కన ఎట్టిందా, నా పక్కన ఎట్లేదు ఎవరికో ఇచ్చిందండి. అప్పటికి చంటి పిల్లని పసుకోన పాలు ఇవ్వాల్సిన టైంలో కూడా అడిగానండి, అక్క పిల్లకి ఆకలితో పాలు ఇవ్వాలి, పిల్లని తీసుకురా అని అంటే, నీకు పిల్లలు కాదు నువ్వు వ్యభిచారం చేయాలి, నువ్వు రూమ్కి వెళ్ళాలి, నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పి అయినా వచ్చి బాలింతరాన్ని చూడగానే పంపించిందండి. పంపించాక అక్కడి నుంచి ఏమైనా ఎస్కేప్ అయిపోదని చూస్తే అలాగా 4-5 సార్లు పారిపోతుంటే ఇప్పుడు నా చంటి బిడ్డ ఒకటి ఉంది కాబట్టి ఆవిడ చేతిలో నాకు ఫోన్లు చేసి పోలీసుల ద్వారా లొకేషన్లు అవి చూసి నా కాల్ లిస్ట్ అన్నీ తీసి నాకు ఫోన్ చేసి బెదిరించి నువ్వు ఎక్కడున్నా అక్కడ నా మనుషులు ఉన్నా చంపేస్తానని చెప్పి, నువ్వు అక్కడ చచ్చిపోతే ఇక్కడ నీ కూతురు చచ్చిపోద్దని చెప్పి అని బెదిరించి తప్పగా నా కూతురు కోసం రావాల్సి వచ్చిందండి. మళ్ళీ 5-4 సార్లు పారిపోయాక లాస్ట్ ఇంకా నాకు జ్వరం వచ్చిందని చెప్పి భారతి ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళిందని చెప్పి వెనకాల నుంచి పారిపోయాక ఇంకా ఎస్ఐ మేడం గారి దగ్గరికి వెళ్ళాను. ఎస్ఐ మేడం గారి దగ్గరికి వెళ్తేనేమో ఆవిడ బిడ్డను చెప్పారండి. బిడ్డను చెప్పేశాక ఇలాగ ఇప్పుడు పెంచడానికి ఇచ్చింది కదండి మా అమ్మాయిని, పెంచడానికి ఇస్తే వాళ్ళకేమో 40,000 ఇవ్వాలంటండి భారతి. ఏ ఒక్కరికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి ఆవిడ. 40,000 ఇవ్వాలని చెప్పి మళ్ళీ నన్ను అడిగారండి. పాపం నాకు ఆశ్రమం ఇచ్చిన నా ఫ్రెండ్ ఒక 15,000 సైన్ తాకట్టు పెట్టి 15,000 వాళ్ళకి ఇచ్చిందండి.
15,000 ఇస్తే అవి సరిపోవన్నారు. మా దగ్గర ఇప్పుడు లేవని ఎక్కడికి ఉద్యోగాలు కట్ట వెళ్తలేదు, ఇప్పుడున్న పొజిషన్ కూడా బాగోలేదని చెప్పాను. సరే అని ఆగారండి. ఆగిన తర్వాత మేడం గారు పిల్లనప్పు చెప్పాక ఆవిడ ఏందని అంటున్నారండి. భారతి ఇంట్లో ఉన్నాడు మరి మీరు అడగరు, అన్నీ నేను చేస్తే ఎలా ఉంటుందని ఎస్ఐ మేడం గారు అన్నారండి. అయిపోయాక తర్వాత సోమవారం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను కాకినాడ. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్నారండి. కంప్లైంట్ని ఫస్ట్ అమౌంట్ ఇవ్వాలని చెప్పి రాంగ్గా రాశారండి. ఎందుకు ఇలాగని అడిగాను. ఇలాగ డైరెక్ట్గా రాస్తే బాగోదమ్మా, నువ్వు ఇంట్లో పనిచేసావు అంటున్నావు కాబట్టి అమౌంట్ ఇవ్వాలని చెప్తాను అంటే, అమౌంట్ అని రాస్తే నాకు అమౌంట్ కాకుండా ఆవిడ శిక్ష ఏం పడదు కదని అన్నాను నేను. నువ్వు అలా తప్పు అనుకుంటున్నావు, అమౌంట్ రాస్తే ఆవిడ యాక్షన్ అంటూ తీసుకుంటారు, అప్పుడు నీకు ఏం కావాలో అడుగుతారు కదా, అప్పుడు నువ్వు కోరుకొని అన్నారు. సరే ఎస్పీ గారికి ఆ కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఇచ్చాక వీళ్ళు ఏం చేశారు, డిఎస్పీకి వెళ్ళారండి. పెద్దప్పుడు డిఎస్పీకి వెళ్ళమన్నారు. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమంటే ఆయనేమో చెక్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుందని చెప్పి అవన్నీ ఇప్పిస్తానని చెప్పి చెక్ పేపర్లు భారతి వచ్చాక మాట్లాడాను. అవి ఎవరికి ఇచ్చి నేను 2 లక్షలు తీసుకున్నాను అన్నాను. అప్పటికన్నా నేను సార్ తోటి, సార్ 2 లక్షలు నేను ఎలా తీసుకున్నాను, నాకు ఆవిడ దగ్గర నుంచి డబ్బులు వస్తే నేను రూపాయి ఆశించట్లేదు, ఆవిడకి ఏమైనా శిక్ష వేస్తారని నేను చూస్తున్నాను, ఆవిడకి ఎలాంటి న్యాయం, ఆవిడకి మాత్రం న్యాయం జరిగింది, నాకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఎక్కడైనా డబ్బు ఇచ్చుకుని కొన్నదే జరుగుతుంది సార్ అని అడిగాను. అన్నాక సార్ అన్నారు, చెక్ పేపర్ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఎవరి దగ్గర కెల్లంపూడిలో ఉన్నాయని ఆవిడ దగ్గర వాళ్ళు పిలిపిస్తాను, ఇప్పుడు వచ్చి పిలిపించలేదండి. ఆవిడైపు వచ్చారండి. భారతి వచ్చిన ఒక్క రోజులోనే మారిపోతున్నారు మనుషులు, ఏం చేస్తుందో తెలియదండి. అంత డబ్బు మహిమండి అక్కడ. అది అయిపోయాక మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి. సార్ ఇలా ఏంటంటే మీకు డిఎస్పీ గారేనమ్మ, ఇంకా మీరు ఎస్పీకి ఆఫీస్ రావాల్సిన పని లేదని అన్నారండి. ఇంకెలా కాదని చెప్పి ఏలూరు డిఐజీ గారి దగ్గరికి వెళ్ళాను. డిఐజీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు ఫోన్ చేస్తే మళ్ళీ ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళమంటే మళ్ళీ వెళ్ళాను. వెళ్తే చెక్ పేపర్లు అయ్యి ఆలోచిస్తున్నారు తప్ప భారతికి అంటూ ఎలాంటిది ఏ శిక్ష వేయట్లేదని చెప్పి బాధపడ్డాను. అడిగాను ఎస్పీ సార్ని, సార్ మరి చెక్ పేపర్లు ఇస్తున్నారు, నేను 5 సంవత్సరాలు ఇంత నానా నరకం అనిపించి నన్ను రక్తమాసం అంతా అమ్ముకొని ఇంత టార్చర్ అనిపించాను, అలాంటిది 2 సంవత్సరాలైనా ఆవిడకంటూ ఏదైనా మీకు తెలుసు కదా న్యాయం అంటే ఏటన్నదని నేను అడిగానండి. చేస్తానమ్మా, ముందు మీ చెక్ పేపర్లు ఇచ్చేసాక అప్పుడు చేస్తాను, యాక్షన్ తీసుకుంటాను అన్నారు. కానీ ఇప్పుడు వచ్చి తీసుకోలేదండి. తీసుకోకపోతే ఇంక ఇసుకొచ్చిందండి. ఇసుకొచ్చేస్తే ఊరేసుకోబోయానండి. నేను సత్యప్రమాణం చెప్తానండి. నా బిడ్డను అలా పెట్టి నా ఫ్రెండ్కి షాప్కి వెళ్ళిందండి. షాప్కి వెళ్తే ఊరేసుకోబోతుంటే ఏడుపుని పడుతుందని గడ వేసేసానండి. తాళం కూడా వేయలేదు. గడ వేసేస్తే ఏడుపుని పడుతుందని చెప్పి డోరు పగలు కొట్టేసింది మా ఫ్రెండ్. డోర్ కొడితే అప్పుడు మా పిల్లకి స్టూల్ వేసుకుని గడితే ఊరేసుకుంటున్నాను అని చెప్పి మా ఫ్రెండ్ వచ్చిందండి. ఇలా కాదని చెప్పి విజయవాడ తీసుకెళ్ళిందండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఎలా న్యాయం జరిగిందని చెప్పి కంప్లైంట్ మార్చి మరీ పెట్టుకెళ్ళానండి నేను. కంప్లైంట్ మార్చి పెట్టుకెళ్ళినప్పుడు అక్కడ 2 రోజులు ఫోన్ చేస్తానన్నారు, చేయలేదండి. ఇలా కాదని చెప్పి బాధపడుతూ వస్తుంటే అక్కడ విలేకరులు ఉంటారు కదండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర, బయటకు వచ్చానమ్మా నీకు ఎక్కడికి వెళ్ళి న్యాయం జరగట్లేదు అంటున్నావు కదా, నీకు నెంబర్లు ఇస్తాను, 6-7 నెంబర్లు ఇచ్చారండి. ఇచ్చారు, ఫోన్ చేశానండి. లాస్ట్ తులసి మేడం గారు అటాక్ చేశారండి మాది. తులసి మేడం ఫోన్ ఎత్తగానే హైదరాబాద్ వచ్చానమ్మా, మీ బాధ ఇక్కడ చెప్పుకొని మీకు న్యాయం చేస్తాను అనగానే పాపం మేడం గారు దేవుళ్ళ మాకు న్యాయం చేశారండి. ఆవిడ న్యాయం చేసిన వాళ్ళు నేను ఇప్పుడు ఎంతలా మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు వచ్చి ఏ ఒక్కరు నాకు న్యాయం చేసేది లేదండి. 5-6 నెలలు ఎండ కొండ లేకుండా పిల్లలతో అంత బాధపడినా మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరండి. తులసి మేడం ఒకరే న్యాయం చేశారండి. ఆవిడకంటే దండం పెట్టాలని దేవుళ్ళ వచ్చిందండి ఆవిడ మాకు. ఆవిడ న్యాయం చేసిందని చెప్పి ఆ వీడియో యూట్యూబ్లోకి వచ్చిందని చెప్పి వీళ్ళందరూ మొన్న సీఏ గారు ఫోన్ చేశారండి నాకు. ఫోన్ చేస్తే అమ్మ ఏటి డబ్బులు సెటిల్మెంట్ కాదంట కదమ్మా, రెండమ్మ తేల్చేస్తాను, ఏటన్నా తేల్చేస్తాను అన్నారు. అప్పటికే భారతిని అరెస్ట్ చేయలేదండి. అరెస్ట్ చేయకుండా మేము వెళ్ళిపోతే మా ప్రాణాలకి అడ్డు కదండి. మా ప్రాణాలకి అడ్డు అయినప్పుడు మేము ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఎక్కడెక్కడో తిరిగినప్పుడు అలా ఫోన్ చేశారండి. నేను వెళ్ళిపోలేం కాదని. సరే మేడం గారు అన్నారు. తర్వాత మేడం గారు నెంబర్ ఇస్తే ఇక్కడికి వచ్చి చెప్పుకున్నామా, తర్వాత మీకు రక్షణ అన్నది కలిగిస్తాం, మాకంటే ప్రాణహాని ఉందండి, మాకంటే ఎటువంటి లేదండి. ఇప్పుడు ప్రజెంట్ భారతి ఎక్కడ దాకున్న విషయం కూడా ఎవరికి తెలియదండి. అందులో ఇద్దరికే తెలుసండి. ఇప్పుడు మధు అన్న అబ్బాయి అందరూ రాజకీయాలు ఉంటారండి. అప్పుడు ఆ రాజకీయాలు ఉన్నారని చెప్పి ఇప్పుడు ఎస్ఐ మేడం గారి దగ్గర కాలు మీద కాలు వేసుకుని ఏం చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారండి. అంతలా కాలు మీద కాలు వేసుకోవాల్సిన పని వస్తుందండి ఎస్ఐ గారి దగ్గర. ఎస్ఐ దగ్గరే కాలు మీద కాలు వేసుకున్నారంటే రాజకీయాలు ఉన్నారు మూలన ఇప్పుడు ఎవరు అబ్బాయిని ఏం చేయట్లేదు. మమ్మల్ని ఇప్పుడు రప్పించమన్నారండి. రప్పిస్తే ఏం మర్డర్ చేస్తారని మా భయంతో మేము ఉన్నామండి. మొన్న అలాగే మళ్ళీ డిఎస్పీ కాకినాడ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ప్రతిపడి ఎస్ఐ గారి దగ్గర పంపించారండి. ఎస్ఐ మేడం ఒక ఆడదే ఇలా సిగ్గిడ్చుకుని చెప్పిందంటే ఎంతలు ఉంటారండి.
ఒక మేడమే కదా, అలా ఎలా మాట్లాడారని కూడా అంత దారుణంగా మాట్లాడారంటే అంత దారుణంగా మాట్లాడిందండి ఆవిడ. కానీ అది చెప్పుకోలేనండి, అది ఆ మాట అది చెప్పుకుంటే ఇంకా దారుణంగా ఉంటుందండి నాకు. పెద్దాపురంలో వ్యభిచార గృహం నడుపుతున్న భారతి చేతిలో చిక్కుకున్న శిరీష మాట్లాడడం ఇప్పుడు మీరందరూ విన్నారు. పనిచేస్తున్న ఆమెని ఒక మాయపరిచి మోసపూరిత మాటలతో నిరుపేద మహిళల్ని ఎలా చేస్తారనేది మనకు స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది. ఆమె అందులోంచి బయటకు రాలేక బయటకు వచ్చిన తర్వాత కూడా నిజంగా ఆమె ధైర్యానికి చేసుకోవచ్చు. ఏ రాజకీయ అండ లేకపోతే, పోలీసులు అండ ఉన్నారు, ఏ రాజకీయ అండ లేకపోతే ఆమె అంత ధైర్యంగా ఉంటుంది. మొదటగా ఆమె అత్యాచార పోరాట వేదిక డిమాండ్ చేసేది ఏంటంటే ఆమెకి రక్షణ కల్పిస్తాలా. ఆమెకి ఇప్పుడు ప్రాణహాని ఉంది శిరీషకు. ఆమెకు ఆమె బిడ్డకు రక్షణ కల్పించాలి. అది ప్రభుత్వం బాధ్యత చేయాలి. హోమ్ మినిస్టర్ గారు అనిత గారు దీని మీద సమాధానం చెప్పాలి. గత 7-8 నెలలుగా ఆమె తిరగని వాళ్ళు లేరు, ఎక్కని మెట్టు లేదు. తనకు న్యాయం చెయ్యాలని చెప్పి, ఆ ఊబిలోంచి బయటపడాలని చెప్పి, తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆమె ఎలా మాట్లాడుతుందో మనం అందరం కూడా చూసాము. మేము అత్యాచార పోరాట వ్యతిరేక వేదిక తరపున మేము డిమాండ్ చేసేది రక్షణ కల్పించాలి, ఆమెకి పునరావాసం కల్పించాలి. నిజంగా ఏపీ ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్ కాదు మన దేశంలో ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. అంతకుముందు కూడా ఏపీ ఒక వ్యభిచార గృహాలకు ఆలవాలంగా ఉంది. ప్రధానంగా మన దేశంలో, మన భారతదేశంలో ఏపీఏ మొదట ప్లేస్ ఉందనేది మన ఎన్నో సర్వేలు అన్నీ తెలియజేసినాయి. దీన్ని తీసుకుని ప్రభుత్వము ఆ వ్యభిచార గృహాలని దాన్ని ఏం చేయాలి, దాని గురించి ఆలోచించాలి. ఆ వాళ్ళని, ముఖ్యంగా భారతీని అరెస్ట్ చేయాలి. ఆవిడకి ఎవరైతే అండదండలు ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి ఇప్పుడే అనేక విషయాలు రమా గారు చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక అనంతపురం జిల్లాలోనే ఈ మధ్యన ఎన్ని జరిగినాయో, తన్మయి కావచ్చు, ఇప్పుడు మొన్న శిక్ష పడింది, అందులో మైనర్ కూడా ఉన్నాడు. ఆ బాలిక గర్భం దాల్చి బాబును కూడా ప్రసవించింది. దాని మీద ఇంతవరకు కూడా చర్యలు సరిగ్గా తీసుకొనే లేదు, అరెస్ట్ చేసి వదిలేశారు. మొన్న వైష్ణవి పరువు హత్యలు, అంతకుముందు గత 4-5 నెలల క్రితం కూడా మన ఎన్టీఆర్ జిల్లా కృష్ణా, గుంటూరులో కూడా ఎన్నెన్నో మిస్సింగ్ కేసులు, దాదాపు 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మహిళల వరకు ఎన్నో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. దాని మీద చర్యలు లేవు. పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్నో చెప్పారు, 30,000 మందిని మిస్సింగ్ కేసులైన వాలంటీర్ల మీద అసభ్య వ్యాఖ్యానాలు చేసి వాళ్లే ఒక వ్యభిచార గృహాలు నడుపుతున్నంత ఇదిగా మాట్లాడాడు ఆయన. అతని మీద చర్యలు అతను ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా శిరీషకు రక్షణ కల్పించాలి, ప్రాణహాని ఉంది, ఆమెకు పునరావాసం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను డాక్టర్ వసుంధర సోషల్ యాక్టివిస్ట్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు రమక్క కానీ పద్మగారు కానీ మాట్లాడినటువంటి, ఈ పాప మాట్లాడినటువంటి విషయాలు వింటే హృదయం ఒక రకంగా చెప్పాలి అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కానంత భారం అయిపోయింది ఈరోజు ఈ అమ్మాయి గాథ వింటే. మాకు అర్థమవుతా ఉంది, ఊర్లు మారినా పేర్లు మారినా కథలు ఒక్కటే. ఇది ఒక్క శిరీష కథ మాత్రమే కాదు, చాలా ఊళ్ళలో చాలా దగ్గరలా ఇటువంటి కథలు రోజు వింటున్నాము. నేనొక్కటే ఈ అమ్మాయి వివరాలన్నీ చెప్పింది కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా లేదు, ఒకటే చెప్తున్నాము. పెద్దాపురం అనేటువంటి ఏరియా గత అనేక సంవత్సరాలుగా, చాలా ఏళ్లుగా ఆ ఏరియాకి ఒక పేరుంది. ఆ పేరు కూడా రూపుమాపాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఒక్క శిరీష మాత్రమే ఈరోజు ధైర్యంగా బయటకు వచ్చిందని చెప్పి మనం అనుకుంటున్నాము. నాకు తెలిసి ఇంకా అనేక మంది శిరీషులు పెద్దాపురంలో వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నారేమో అనేటువంటి అనుమానం నాకు కలుగుతూ ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చాలా అర్జెంటుగా, అత్యవసరంగా పెద్దాపురం మీద ఒక విజిలెన్స్ కమిటీ వేసి అన్ని వ్యభిచార గృహాలు అనుకున్నవన్నీ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇలాంటి బిడ్డల్ని, శిరీష లాంటి బిడ్డల్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఒక జీవనభృతి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇటువంటి శిరీషులు అనేక మంది ఇట్లాగా అత్యాచారాలకు, అనేక సార్లు అత్యాచారాలకు గురయ్యి
బిడ్డకి తండ్రి ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో వారికి మానసికంగా కూడా చాలా వైద్యం అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే వారి మానసిక స్థితి ఎంత ఘోరంగా తయారవుతుందో, వాళ్ళు ఎంత ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్తారో మన అందరికీ తెలుసు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ఈ వేదిక నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మీరు ఏవేవో మాటలు చెప్తున్నారు, ఎక్కడెక్కడో అభివృద్ధి అంటున్నారు. కాదు, మహిళలు ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో 7 గుర్రాలపల్లిలో చనిపోయినటువంటి ఇప్పటివరకు శవం దొరికినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను డైరెక్ట్గా ఈ వేదిక నుంచి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా దాంట్లోనే భాగస్వాములైనటువంటి బీజేపీ వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను. మీరు తక్షణం ఇటువంటి అమ్మాయిలు అనేక మందికి చేయాలి, న్యాయం చేయాలి. అదేవిధంగా శిరీషకు భద్రత కల్పించాలి, శిరీషకి ప్రభుత్వ ఉద్యోగం ఏదో ఒకటి కల్పించాలి, శిరీషకు అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అలా కాని పక్షంలో అత్యాచార కమిటీ వేదిక సందర్భంగా మేమందరం కూడా పెద్దాపురం వెళ్ళి అక్కడ అనేక సంఘాలను కలుపుకొని దీని మీద చాలా పెద్ద అజిటేషన్ చేస్తామని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాము. ఒక్క నిమిషం, ఆ వాయిస్ వస్తుంది. ఆమె వాయిస్ నెక్స్ట్ దాని తర్వాత ఒక కానిస్టేబుల్ వెళ్ళి సమాచారం ఇలా న్యూస్ ఇచ్చాకనే వెళ్ళారు మేడం. అప్పుడు అయినా లోపలికి వెళ్ళారు. ఆవిడ మరి భారతి, ఆవిడేనా భారతి? ఆవిడ మేడం. అంటే 2 రోజులు జరిగింది. ఎంఐ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇందాక చూస్తున్నాము, ఫోన్ చేసి చెప్తున్నాను. హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఏదండి? అది ఇంపార్టెంట్, చెప్పండి. ఇంకెవరు లేరంటే మరి వెళ్ళండి. మాకు వదిలేసింది అమ్మాయిలు వ్యభిచారం చేస్తే ఇలాగ కాశ్మీర్లు కూడా దొరుకుతారు. ఎస్ఐ గారి దగ్గర హోమ్ గార్డ్ అన్నారు. ఆవిడ భారతి మేడం. ఆవిడేనా భారతి? కానిస్టేబుల్ పేరు అమ్మ, ఎప్పుడమ్మా తీసింది నువ్వు ఈ వీడియో? మొన్న